అందరూ మంచివాళ్ళు, పరిస్థితులను బట్టి మారుతారు. కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళని మనం డిసైడ్ చేస్తారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు చెడ్డవాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, మంచి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. మొత్తం మంచి వాళ్ళని ముఖం మీద రాసలేదు, చెడ్డవాళ్ళని. ఇప్పుడు మన ప్రయత్నం ఏం చేసినాం, పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నాము? వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకు ఏదో ఉన్నట్టుంది, ఈ యువతి ఏది వాళ్ళు మంచిదైతే ఇంతమంది లేదా, ఇది వీళ్ళే కనబడతారు ఇద్దరు. ఈ ఇద్దరికి మానవ చేంజ్ చేస్తాం. కాబట్టి చూద్దాం ఎవరైనా వచ్చిదా లేదా, ఎవరు రాలే కదా మన ఇద్దరికి చెప్తారు అయింది, అయ్యో మనం ఏమన్నా అడుగుతారా అయిందని భయపడతారు. మనిషికి ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది భయం. పేదవాళ్ళకేమో ధైర్యం ఉంటుంది, మధ్యతరగతిలో టైం సరిపోతుంది, అసలు ధనవంతుడికి అవసరమే లేదు. ఇప్పుడు ధనవంతుడికి 10 రూపాయలు వస్తువు మిగులుతుంది అంటే 10 రూపాయలు మనకి టైం సరిపోతుంది భయం, కాకపోతే ఇచ్చుకో 4 గంటలు. కాబట్టి మనకి ఎందుకు అంటే 100% జనం భారతదేశంలో చాలా భయం ఇబ్బందులు ఉన్నారు. ఇంకా 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, డబ్బు చేతిలో లేకపోవడం, డబ్బు ఖర్చుల దగ్గర మిగిలేకపోవడం, ఇవన్నీ ఎక్కడెక్కడ పిల్లల్ని సెటిల్ చేసి మళ్ళీ తల్లిదండ్రులను చూసుకునేంత పరిస్థితిలో దగ్గర అందుబాటులో ఎందుకు లేరంటే వాళ్ళ ఉన్న కంఫర్ట్ జోన్లోనే సంపాదన లేదు కాబట్టి ఎక్కడెక్కడో పంపించి తర్వాత బాధపడతాను కాబట్టి. కానీ మన గొప్ప వాళ్ళని ఏం తెలుసు, మనం ఉన్న ప్లేసుల్ని మనం గొప్ప వాళ్ళం అని మనం తెలుస్తలేదు. కాబట్టి ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతామంటే మన ఇంటి పక్క వాళ్ళని అందరితోటి ప్రశాంతంగా మందలియాలి. అందరినీ మందలి, ఇంటి పక్క వాళ్ళతో అందరితోటి మీరు మందలియండి. ఈ మందలింపుతోటి మీరు ధనవంతులు అవుతారు. రియలండి. అయితే ప్రతిదీ కూడా ధనవంతులం మన ఇంటి చుట్టే అవుతాం. కానీ మనం, మా చిన్నమ్మ హైదరాబాద్లో ఉంటుంది, మా మస్తు మర్యాద చెప్తా అనుకుంటాం. ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళే మన ఆస్తులు. ఎవరి ఆస్తులు? మన ఇంటి పక్క వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడతాం కాబట్టి మన గురించి వాళ్ళు చెడు మాట్లాడతారు. కాబట్టి మన ఇంటి వాళ్ళ గురించి, ఇంటి పక్క వాళ్ళ గురించి మంచిగా మాట్లాడండి. మన వనరులన్నీ ఇక్కడనే దాగి, కానీ మనం ఎక్కడనో ఆలోచిస్తాను. ప్రపంచంలో అందరు గొప్ప వాళ్ళండి, మీరు కూడా ధనవంతులే. మేము ఏడ ధనవంతులం సార్, మాకు నెలొచ్చే వరకు భయం అవుతుంది అంటే మనం ఎన్నుకున్న మార్గం చిన్నది, మన ఖర్చు పెద్దది. కానీ మనం ధనం పెద్దది ఎన్నుకుంటలేము, ఆ ఖర్చులనే తగ్గించుకుంటాను. కానీ పెద్దది ఎన్నుకుంటే ఈ ఖర్చులు అన్న కొట్టుకోపోతుంది, నీళ్ళు అలా కొట్టుకోపోతుంది. మేము కూడా మీకంటే ఎక్కువ బాగా ఎస్ఆర్తోటి ఆలోచించి చిన్నది పెద్దది కొట్టుమిట్లాడి బాధపడ్డే వాళ్ళం. రైట్. ఇప్పుడు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే చూడండి, ఇక్కడ మీ అదృష్టమా కాదా అనేది మీరు గమనించండి. రానున్నది ఏంటనేది మనం పిలిచినాం. కానీ ఎప్పుడు కూడా మీరు చూడండి, 100 మందిలో కొబ్బరి బొండ తాగుదాము, థమ్స్అప్ తాగుదామంటే దేనికి ఎక్కువ వస్తారండి? మీ హృదయంలో ఎంత మంచి, ఏది మంచిదండి? మంచిదని తెలుసు కదా, కానీ దేనికి పోతారు? కానీ ఎప్పుడు థమ్స్అప్ పని చేస్తారు అంటే అది వచ్చేది ఆకవిలకు వీళ్ళు అదృష్టం అన్నమాట. కానీ ఏమన్నంటే వాళ్ళు ఏమంటారు, ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. జరిగినాక ఏం చేయలేదు, జరగక ముందు కాపాడుకున్నాడే ధనవంతుడు. కానీ పేదోడు ఎందుకు అవుతాడంటే ఏమైతే చూద్దాం, అయినాక చూద్దాం అని ఉన్న ఖర్చు పెట్టుడు, లాస్ట్ పేదవాడు. రైట్. మీకు ఈరోజు మనం మంచి శుక్రవారం ప్రతి 2 గంటలకు ఎవరు వచ్చినా రాకున్నా దీని గురించి తెలుసుకునే వాళ్ళు మా ఉద్దేశంలో 1000 మందిలో ఒక్కరు మారినా చాలని మా అదృష్టం. 1000లో ఒక్కరు మారితే చాలు కదండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తేనే వాళ్ళు ధనవంతులయ్యారు. మీరు ఎప్పుడు గమనించలేదు, ప్రతిదీ మీరు ధనవంతులు కావడానికి కారణం వాళ్ళు మీ గురించి చెప్తే మీరు ధనవంతులు అవుతారా, మీరు వేరే వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు ధనవంతులు అవుతారా? మరి ఎప్పుడు చెప్తారు? వాళ్ళు చెప్పేటట్టు చేసుకుంటే చెప్తారు. కానీ అందరు చేసే పని చెప్తే, అందరు చేసే పని చేస్తే ఎవరు చెప్పారు? మన గురించి కొంచెం డిఫరెంట్ చెప్తే. డాన్స్ సినిమా చూసేదా రవితేజ అని ఎందుకు పెట్టినవరా అంటే నేను గుర్తింపు కావాలని పెట్టినాను. అదే రైట్.
అంటే కొట్టడానికి గుర్తింపోయిందిరా, అట్లయితేనే గుర్తింపోయి మంత్రి కొడతారు కూడా ఎలా తీసుకోవాలి అంటే చెడు పని చేసినా గుర్తింపు అవుతుంది. మరి ఎటు కాకుండా ఉందామా ఏదైనా ఒకటి చేద్దామా? సార్ తింటే చాలు సార్, మా సంవత్సరం మాకేం సంబంధం లేదు సార్, మా ఇంట్లో మంచిగా కాదు సార్, ఇదే నా కోరుకునే జీవితం. మరి గొప్ప వాళ్ళ గురించి ఎందుకు అవుతాను మనం? మరి సెల్ ఫోన్లో ఎందుకు చూస్తాను? వాళ్ళ గురించి వాళ్ళు పెడితేనే చూసేది. మరి మన గురించి ఎవరు అవుతా సార్? మా నుంచి కాదు సార్, మాకు అలాంటి మేము గర్వ కూడా దాటాం సార్, మా ఊళ్ళు దాటని సార్. ఇవన్నీ కేవలం మనం 4 గంటల మధ్యలో వరకు పనిచేస్తాం. కానీ బయట రైట్. నా పేరు వచ్చేసి బొల్గం సోమయ్య, మాది నేటిప్లెక్స్ చిల్పూరుగుంట, జనగాంలో ఉండబట్టి 15 సంవత్సరాలు. నేను ఈ అబద్ధాల అడ్వర్టైజ్మెంట్ మధ్యవర్తులు లేని డైరెక్ట్ వచ్చే వస్తువులు కొనుక్కోబట్టి 17 ఏళ్ళు అయ్యాయి. దానివల్ల ఏం జరిగిందంటే నాకు 10 సంవత్సరాల అల్సర్, కారం ఏంటిది, కారం తిన్నా పులుపు తాగినా లోపల నిద్ర పట్టని. కానీ మా భార్య ఎవరు చెప్పబోయేది ఎందుకు అడిగినా, వాళ్ళు భయపడతారు. కానీ నా అదృష్టం ఏంటంటే దాని గురించి వాళ్ళు చెప్పడానికి కాదు, కాకపోతే అది ఒక అమృతం అని చెప్తున్నా. ఆయిల్ ఎక్కడుంది? ఎందుకంటే దీని గురించి చెప్పేది కదా, వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్ 10 అర్ధగంటలు అయిపోతుంది. నా జీవితాన్ని మార్చింది ఆయిల్. నేను రైతులు, టీచర్, ఇళ్ళకి వచ్చి 17 ఏళ్ళు. 10 సంవత్సరాల అల్సర్లు, కడుపుల్లో విపరీతంగా ఇట్లా పిసికేది ఏదైనా తింటే. ఇవాళ చిన్న వయసులో కూడా అల్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? తినేటి తినరు, తినని తింటారు, లేని టెన్షన్లు, లేని ఒకటో రోజు కోటేషన్లు అయినట్టు మనం. కానీ ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా వింటేనే అర్థమైతే, ప్రశాంతంగా ఉంటేనే అర్థమైంది. రైట్. అయితే ఈ ఆయిల్ నా జీవితాన్ని మార్చింది. ఇలాంటిది నేను ఒక 15,000 మందిని మార్చిన. ఎంతమందిని? 15,000. 2030 వరకు నేను ఒక 3 నుంచి 4 లక్షల మందిని మారుతాను. నా మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంటే ఎక్కడానికి వచ్చింది, లేకపోతే మధ్యలో ఆగి ఆగుతుంది. రైట్. ఓకే. ఈ ఆయిల్ అనేది వాడితే తెలుస్తుంది. దాని రేటు గురించి పక్కన పెట్టాడు. ఎందుకంటే 100 కోట్లు పెట్టా నేను దొరకాను. నా ఆకారం ఇంకోళ్ళకి రాదు. ఇంకోళ్ళ ఆకారం నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నా అవుతాను కానీ దొడ్డు కమ్మంటే దొడ్డు కాదు, సన్న కమ్మంటే రైట్. ఇవాళ మీకు తెలుసా అండి, లేడీస్కు ప్రాబ్లం క్యాన్సర్ ఎందుకు వస్తుంది తెలుసా? 14 ఏళ్ళ నుండి 30-45 ఏళ్ళ లోపల క్యాన్సర్ తొందరగా వస్తుంది. ప్రాబ్లం ఎస్, అది కూడా ఒక కారణం. మీకు మాతృమూర్తులు దయచేసి ఇలా పూర్తిగా 15 నిమిషాలు తెలుసుకోండి. మాతృమూర్తులు ఇంపార్టెంట్ ఏం తెలుసా? మీకు కిరాణం మెడికల్ షాప్లో వాళ్ళ కీసోలు అనేది లేడీస్కి సంబంధించి, అందరూ మిమ్మల్ని కూడా వాళ్ళు కూడా వేస్తారు పెళ్ళైనాక. కానీ కీసోల్ అనేది ప్యాస్ తెలుసు కదా, అది పెద్ద భయంకరమైన ప్రమాదం బయట జరుగుతుంది మెడికల్ షాప్ కిరాణంలో. 14 ఏళ్ళ 45 ఏళ్ళ వరకు 2500 సార్లు ప్యాడ్ వాడతారు. దానివల్ల పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. తెలుసా మీకు? రైట్. ఏది అవి యాడ్ చేయలేదు, ఇది మీకు తెలుసు కదా. ఇది కాక మళ్ళీ ఎప్పుడైనా దొరికితే అవతల పడేది, లేదంటే క్యాన్సర్ సంఖ్యలో పెట్టుకొని తిరిగాడు. ఇది ఆర్సిఎం, ఇది అమ్మే ప్రొడక్ట్లో ఇది ఒక భాగం. ఇది కంపల్సరీ పెద్ద అమ్మాయిలు మ్యాచ్డ్ అయిన కాడ నుండి వాళ్ళు 45 ఏళ్ళ వరకు వాడాలి. మరి మన తల్లులు 120 ఏళ్ళు ఎందుకు బతికిరంటే అప్పుడు ఈ వైరస్ లేదు, ప్లాస్టిక్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి అవగాహన లేకుండా 120 ఏళ్ళు బతికి. ఇప్పుడు అన్ని అవగాహనలు వచ్చాయి, క్యాన్సర్ అవుతుంది. కారణం మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం. దీనివల్ల మీకు డెమో చూపెడితే 10 నిమిషాలల్లో ఇది దాకా బయట ఎక్కడ ఉన్నా కూడా మీకు ఎంత ప్రమాదమో. ఇది బయట దొరికేది, ఇది ఇక్కడ దొరికేది. మీరు కూడా ఇక్కడ ఉంటాయి, మీరు డెమో చూసి చూడండి. మీ పిల్లలకు కూడా చెప్పండి. మీ అక్క చెల్లెలకు, మీకు ఎవరికి ప్రేమ ఉంటుందో, మీ బిడ్డలు ఎవరైనా 14-15 ఏళ్ళు ఉంటే దయచేసి చెప్పండి. లేదంటే క్యాన్సర్ వస్తుంది. రొమ్ము క్యాన్సరు, లివర్ క్యాన్సరు, ఎన్ని క్యాన్సర్లు, చర్మ క్యాన్సరు, గొంతు క్యాన్సరు,
బస్వతారక హాస్పిటల్ తెలుసా అండి? అది కేవలం క్యాన్సరే. అక్కడికి పోతే లైన్ కట్టాలి, దొరకదు. అది ఒక్కటే చెప్తాడు. అక్కడ దేశం మీద ఎన్నో ఉన్నాయి. దయచేసి ఇన్ని రోజులు చెమటోడ్చి సంపాదిస్తారు, ఒక్కనాడు హాస్పిటల్ ఖర్చు పెడితే మళ్ళీ మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డే డబ్బంతా వెళ్ళిపోవు. తినేది మంచిగా తిందాం, మంచి ఆలోచిస్తాం. ఉరికి సంపాదించి ఎవరికి పెట్టినా బీపీ షుగర్ ఉండకూడదు. రైట్. మా అబ్బాయి బీటెక్ జూన్లో స్టడీ అయిపోయింది, పెళ్ళి కాలేదా. మా అబ్బాయి ఇప్పటి నుండి ఇలాంటిది నేను నేర్పిన అంటే మా అబ్బాయి ఒక్కడే, అమ్మాయి లేడు, అబ్బాయి లేదు. మీకు ఇంకా జాబ్ అవసరం లేదని చెప్పినాం. మనమే పెద్ద సేవ చేస్తాను 17 ఏళ్ళ నుంచి వెళ్ళి. ఇప్పుడు నాకు ఇది నచ్చింది కాబట్టి 17 ఏళ్ళ నుంచి చేస్తాను. మరి నాకు నచ్చినప్పుడు నీకేటో నచ్చదు. వ్యవసాయ రైతు వ్యవసాయం ఇచ్చిపెట్టి సాఫ్ట్వేర్ చూస్తే సాఫ్ట్వేర్ తీసి ఇస్తాను. ఏమి లేదు, జీతం ఉండాలి, బాగా చదవాలి, జీతం ఉండాలి, బాగా చదవాలి, జీతం ఉండాలి. వాడు ఎప్పుడు తీసేసేది తెలియదు. కానీ వ్యవసాయం అనేది అన్నం పెట్టే అన్నదాత. ఆ భూమిని కూడా మనం కెమికల్ వాడతాము. దాన్ని మార్చే శక్తి మన దగ్గర ఉంది. ప్రపంచాన్ని మార్చే శక్తి మన చేతిలో ఉంది. మీరు ఒక 10 మందిని మార్చలేరా? నేను 15,000 మందిని మార్చాను. కాబట్టి మీ ఇంటి చుట్టూ వినడానికి వినాడు ఏది కూడా. ఏ దావత్ ఉన్నా లేని అలంకరణ అయినా పోతారు. కానీ ఇంటి పక్కన కాకపోతుంటే మానపోయింది అంటారు. అక్క తయారైంది. అక్క మంచిగున్నా చెల్లెవరు, చెల్లె మంచిగున్నా అక్క వరు, అన్న బాగా సంపాదించినా తమ్ముడు వరు. మన ఇంట్లోనే మళ్ళీ ఓరు పక్కడు వస్తాడా? అందుకని అలాంటి సమాజంలో బతుకుతాం. కొంచెం దయచేసి ఇది ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ అర్థం కావడానికి మనకు వేరే బుర్రలు వేరే ఉంటే అవి చేయడానికి చెప్పిన. దయచేసి అందరం మంచి వాళ్ళమే, మంచి వాళ్ళని పని చేస్తాం. దయచేసి చూడండి, దీన్ని ఒక్క 15 నిమిషాలు మీరు దయచేసి మైండ్ పెట్టి వినండి ప్లీజ్. మా అబ్బాయి ఒక మ్యారేజ్ కాలేదు, దాని గురించి మా అబ్బాయికి అవగాహన ఇచ్చిందంటే ఒక్కసారి ఆడవాళ్ళు ఎందుకు చికాకు అవుతానో, ఎందుకు టెన్షన్ ఒక నిర్వహిస్తున్నారో వాళ్ళ దుఃఖం వచ్చి విపరీతమైన బాధ. ఆ బాధ నిజంగా అవుతాయి. రైట్. అంటే ఓన్లీ ఆడవారికి సంబంధించిందైనా మగవారికి కూడా ఆ విషయాలు తెలియాలా? చెప్పాలి. మీరు చెప్తేనే నేను చెప్పాలి వద్దా నాకు అర్థమవుతుంది కదా. దీనికి సంబంధించి ఖచ్చితంగా మగవారికి కూడా తెలియాలి. ఎందుకంటే ఒక ఆడవారికి ఒక అన్నయ్య ఉంటాడు, ఒక నాన్న ఉంటాడు, ఒక భర్త ఉంటాడు. అంటే మగవారు ఖచ్చితంగా ఉంటారు కదా. అంటే ఖచ్చితంగా దీని గురించి మగవారికి కూడా తెలియాలి కదా. మగవారు తెలిసినప్పుడు ఆడవారికి కూడా చెప్తారు కదా. సో దీనికి సంబంధించి ఎలాంటి సిగ్గు మొహమాటం అనేది ఇక్కడ ఉండకూడదు ఈ విషయంలో. ఎందుకంటే ఒక ఆడ మనిషి ఒక మాతృ దేవత, తల్లి. ఇంతకుముందు సార్ చెప్పిండు కదా, ఒక ఆరోగ్యవంతమైన అమ్మాయి తన జీవితం మొత్తంలో 2500 సార్లు తనకు మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఒక 10,000 సార్లు ఇది వాడాల్సిన అవసరం ఉన్నది. శానిటరీ నాప్కిన్, ప్యాడ్స్ అంటారు దీన్ని. మరి మన తల్లి ఉన్నది కదా, మన తల్లికి ఎలాంటి క్యాన్సర్ వచ్చిందా? గర్భసంచి ఆపరేషన్లు అయినాయా మన తల్లులకు? మరి ఇప్పుడు అవుతున్నాయా? అంటే ఇప్పుడు ఎక్కువ ఏమైంది, ప్యాడ్స్ వాడకం అనేది ఎక్కువైతుంది. బయట మీరు వాడే ప్యాడ్ ఉంటుంది కదా, అది రేయాన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. రేయాన్ అంటే ఏంటిదంటే మన పాలిస్టర్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది. దానికన్నా చాలా డేంజర్ ఇంకా అది. ఇప్పుడు పాలిస్టర్ మనకి ఏమైతే కోసుకోబోతుందో లేదా మన శరీరానికి దాకితే, మరి అలాంటిది ఇది మనం 2500 సార్లు వాడుతున్నారు ఆడవారు. దాని తర్వాత మెటీరియల్ వచ్చేసి ఏం వాడతారు? ప్లాస్టిక్ వాడతారు. లోపల ఉండే పల్ప్ ఏంటిదంటే మనకు వుడ్, అంటే ఇప్పుడు మనం కార్పెంటర్ వర్క్ చేస్తారు కదా, అంటే మన చెక్కతో వర్క్ చేస్తారు కదా, తర్వాత అందులో పొడి వస్తుంది కదా, ఆ పొడి మళ్ళీ రీసైకిల్ చేసిన పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని ఏం చేస్తారు వాళ్ళు? రిఫైనింగ్ చేస్తారు, బ్లీచింగ్ చేస్తారు. అంటే తెల్లగా కావడానికి బ్లీచింగ్ చేయడం వల్ల అందులో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల క్యాన్సర్ లాంటి కణాలు ఎక్కువవుతున్నాయి రోజు రోజుకి. మరి మన దగ్గర ఉండే ప్రోడక్ట్ దేంతో తయారవుతుంది అంటే కంప్లీట్గా కాటన్తో తయారవుతుంది. మీరు ఒకసారి మన ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళాక కాలబెట్టి చూడండి.
ఇది డాంబర్ లాగా కారుతుంటుంది, కానీ ఇది మాత్రం మన పేపర్ పొడి అవుతుంది కదా బూడిద, ఆ టైప్లో అవుతుంది. ఇది కంప్లీట్గా కాటన్తో తయారవుతుంది, ఆడవారికి ఎలాంటి ప్రాబ్లం రానియదు. ఒకసారి మరి దీని డెమో చూద్దామా మనం, చూద్దామా? పూర్తిగా చూడండి, దీని డెమో మీద మళ్ళీ మీరు చెప్పాలి రేపు. మళ్ళీ మేము ఎక్కువ చెప్పడం కదా, మీరు చెప్తే కొన్ని కొంచెం పడుతుంది, భయపడుతుంది. నేను వీళ్ళకి ఎవరికి మగవాళ్ళకి అనుకుంటారు, మేము ట్రైనింగ్లో వచ్చి. ఇది వచ్చేసి అడ్వాన్స్ సేఫ్ అండ్ లాంగ్ అండి. ఇందులో ప్రత్యేకత ఏంటిదంటే మన దగ్గర అయాన్ చిప్ ఉంటుంది ఇందులో, అంటే వేరే దాంట్లో అయాన్ చిప్ అనేది ఉండదు. దీనివల్ల ఏంటిదంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మీరు ఎప్పుడైనా ఎయిర్ కండిషనర్కి బయట ఎగ్జాస్టర్ ఉంటుంది తెలుసా, అందులో నుంచి వేడి గాలి వస్తుంటుంది కదా, అలాంటి ప్రదేశంలో ఎక్కువసేపు ఉండలేరు కదా. అదే మీరు ఒక బీచ్కి వెళ్ళినా కానీ, లేకపోతే మన ఏదైనా కొండ ప్రాంతానికి, ఇప్పుడు సపోజ్ తిరుపతి ఉంది, అందులో మనకు వెదర్ అనేది చాలా బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కదా. ఇది ఏం చేస్తుందంటే నిమిషానికి 2 లక్షల ఆక్సిజన్ కణాలను వదులుతుంది అయాన్ చిప్ అనేది. దానివల్ల మన శరీరానికి క్యాన్సర్ కణాల నుంచి విముక్తి అనేది దొరుకుతుంది. ఇందులో అయాన్ చిప్ అనేది ఉంటుంది. దేని ఎంత కాటన్ ఇది, అదేనండి, ఇది కాటన్. ఈ కారబెడితే కూడా ఇది మీరు మూడు వేస్తే 40 రోజుల్లో వెళ్ళిపోతుంది మొత్తం ఏది అని. ఇది కూడా మీది కూడా అంటే అంత టెక్నాలజీ. ఇది భూమిలో వేస్తే కరగదండి, కానీ మన ఆర్సీఎంలో తయారయ్యే కీసోల్ నాప్కిన్ అనేది బయోడిగ్రేడబుల్, అంటే భూమిలో వేస్తే 40 రోజుల్లో కరిగిపోతుంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్తో తయారవుతుంది కాబట్టి కరగడానికి చాలా టైం పడుతుంది, 500 సంవత్సరాలు పడుతుంది కరగడానికి ప్లాస్టిక్ అనేది. మేడం సంధ్య మేడం, మీరు అందరు చెప్తారని మీకు దయచేసి పదే ఇది రైట్. ఇది వేస్తే 41 రోజులలో ఉత్తరం మంటగా అయిపోతుంది. అది చూడండి తీసిన ఇది ఈ ఆర్సీఎం. ఇది పూర్తి గమనించండి దయచేసి ప్లీజ్, ఎందుకంటే మీరు ఆడవాళ్ళకి చెప్తారు కాబట్టి వాళ్ళకి. ఎందుకంటే ఒక భూతల్లి కంటే ఎక్కువ ఓపిక ఉంటుంది ఆడవాళ్ళకి. ఆడవాళ్ళని కాపాడే శక్తి మీకు ఉండాలి. మేము మాకే ఆలోచన వస్తాను, మరి మీకు ఎక్కువ రావాలి దయచేసి. ఎందుకంటే మేము ఇది ఏదో పైసలు కట్టించేది, ఏదో స్కీము, ఏదో మనం కాదు, మీ పనులు మీరు చేసుకుంటూ కూడా ఈ పని చేస్తే మీకు ఇంటికి డబ్బులు వస్తాయి. మీరు కేవలం మీరు బయట 10 నిమిషాలు ఇది అయిపోతుంది. ఇది గమనించండి, బాగా గమనించండి ప్లీజ్. ఇక్కడ ఎవరైనా అడిగిన అనుకో మీటింగ్ ఏమైందంటే ఏమవుతుంది ఊరికే పిలిచారు వాళ్ళు, నేను పిలుచుకోవాలి వాళ్ళు ఫోన్ పిలుచుకోపోయాడు. ఇప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వండి, దయచేసి నవ్వండి. నవ్వు గుండెకు ప్లస్ మన యొక్క సంతోషానికి మార్గం. దోస్తుండేది నవ్వరంటే నాకు 50 లక్షలు అప్పు ఉండేది, ఎప్పుడు నవ్వుతాను రాత్రి కట్టకపోతే ఎప్పుడు నవ్వుతారా అది రాత్రి ఇప్పుడు పోతాను నవ్వుతుంది ఎప్పుడు నవ్వుతాను. నవ్వు అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది ఇందులో వాటర్ పోసిన 1 నిమిషం ఆగండి. కాబట్టి మీరు చెప్తే కొంతమంది పాపం చాలా వింటారు, ఆరోగ్యం సిగ్గుపడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇది ఆర్సీఎంది కదా, ఇప్పుడు ఇందులో వాటర్ పోసినాం కదా, వాటర్ వచ్చినాయి బయటికి, ఇది బయటిది కదా, ఇందులో కూడా వాటర్ పోసినాయి, సేమ్ క్వాంటిటీ పోసినాయి, ఎక్కువేం పోయలేదు. డిఫరెన్స్ ఉందా లేదా? ఎంత డేంజర్ చేసినా మీరు తక్కువ రేట్ వస్తేనే ఆలోచిస్తారు. ఇప్పుడు అందులో వాటర్ ఇందులో పోసినా కదా, ఇట్లా పీల్చుకుంటారు
వాటర్ పడలేదు, అది ఒకటి మన జెల్ లాంటిది ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే యాక్టివేషన్ జెల్ అని ఉంటుంది. ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, బయట ఇది చేయదు. బయట కాటన్లా కనిపిస్తుంది కానీ కంప్లీట్గా ప్లాస్టిక్ అండి. ఓకేనా, ఇలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. ఒక ఆడవారి సహాయం చేయాల్సిన రోజు. ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నవి ఏంటి అంటే గర్భసంచి తీసేయడం వస్తుంది. గర్భసంచిని పుండ్లు కానీ క్యాన్సర్ కానీ గడ్డలు కానీ వస్తున్నాయి. దానివల్ల గర్భసంచి తీసేస్తున్నారు ఈ మధ్య. సర్వికల్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇంకా రకరకాల వజైనల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి దీని గురించి మనం అవగాహన కల్పించాలి. మనం ఉంటారు కదా, అంటే రెగ్యులర్గా తొందరగా ప్యాడ్ చేంజ్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది అడ్వాన్స్ సేఫ్ అండ్ లాంగ్, అంటే చాలా టైం వరకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది ఇది. ఇంకోటి మళ్ళీ హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా ఇది వర్క్ అవుతుంది. లేదు అంటే మన దగ్గర ఇంకా నార్మల్లీ కూడా 2 టైప్స్ ఉంటాయండి. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఇది సరిపోతుంది. లేదు అంటే ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఇది ఎక్స్ట్రా లాంగ్, కొంచెం సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇందులో విషయం ఏంటిదంటే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకో సమస్య కూడా ఉంది. కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది, కొంతమందికి అసలు బ్లీడింగ్ కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏం చేయండి అంటే న్యూట్రీచార్జ్ ఉమెన్ వాడిపోయండి. న్యూట్రీచార్జ్ ఉమెన్ ఇది కంప్లీట్గా 13 రకాల పండ్లతోటి పూలతోటి తయారవుతుంది. ఇది న్యూట్రిషన్ సప్లిమెంట్, అంటే కేవలం మనం తీసుకునే ఫుడ్ సప్లిమెంట్. కొంతమందికి ఏమవుతుందంటే పీరియడ్ టైంలో బాగా స్టమక్ పెయిన్ వస్తుంటుంది. ఇందులో స్టార్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనకు పీరియడ్ టైంలో ఎక్కువ స్టమక్ పెయిన్ రానియదు, ఎక్కువ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగనివ్వదు. దానివల్ల వాళ్ళకు వచ్చే ఆ టైంలో వచ్చే స్ట్రెస్ కానీ ఇరిటేషన్ కానీ చికాకు కానీ అవన్నీ కూడా జరగవు. ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం అంటారు, అంటే రెగ్యులర్గా పీరియడ్స్ రావు కదా, వాళ్ళకి ఏం చేయండి, దీంతో పాటు ఇది వాడిపోయండి. ఒక 3 monthsలో వాళ్ళకి పీరియడ్స్ అనేవి నార్మల్ అయిపోతాయి, బ్లీడింగ్ కూడా నార్మల్ ఉంటుంది. పీసీఓడి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందో తెలుసా, ప్రెగ్నెన్సీ కూడా అవ్వట్లేదు ఎక్కువ కాలం వాడడం వల్ల. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓకేనా.